వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈరోజు మన అతిథి డాక్టర్ ఖైరీక దేవరావు గారు. ఆయన రిటైర్డ్ లెక్చరర్, విభాష రచయిత, అంతేకాదు ఆధ్యాత్మిక అధ్యయన శైలి. నమస్తే సార్. నమస్కారం. ముఖ్యంగా ఒక టీచర్గా మీకు ఎంతో అనుభవం ఉంది. అంతేకాకుండా ఫిలాసఫీకి సంబంధించి కూడా మీరు అధ్యయనం చేస్తూ ఉంటారు, పుస్తకాలు కూడా రాశారు. అయితే ఒక టీచర్ బాల్యం ఎలా ఉంటుందని తెలుసుకోవాలన్న ఆతృత ఎప్పుడు నాకు ఉండేది. ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా మీ బాల్యం ఎలా మొదలైంది? నేను 1951 వ్యాస పౌర్ణిమ రోజు రాత్రి జన్మించాను. దాన్ని మనం గురు పౌర్ణిమ అని కూడా అంటారు. వేములవాడ పక్క గ్రామం మారుపాక అనే గ్రామంలో జన్మించాను. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. ఉన్నత పాఠశాల వచ్చి వేములవాడ పుణ్యక్షేత్రం వేములవాడ హై స్కూల్లో జరిగింది. తర్వాత కరీంనగర్ హై స్కూల్లో హెచ్ఎస్సి అని అంటారు. అప్పుడు హెచ్ఎస్సి ఫైనల్ ఇయర్కి అక్కడికి వెళ్ళాను. తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో పియూసీ చేశాను కరీంనగర్లో. అక్కడ నుంచి డిగ్రీ కాలేజీ వచ్చి జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ బయాలజికల్ సైన్సెస్ బీజెడ్సీ. ఆ తర్వాత భోపాల్ యూనివర్సిటీలో విదిషా పీజీ సెంటర్లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. సార్, మీ ఉద్యోగ జీవితం గురించి చెప్పండి. 1978లో నాకు జూనియర్ లెక్చరర్గా అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను చదివిన కళాశాలకే నాకు ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. నా అదృష్టం ఏమంటే, నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, నాకు చెప్పినటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో కొందరు ఉన్నారు, తెలుగు లెక్చరర్ మిగతావారు. ఆ తెలుగు లెక్చరర్ ఇమ్మీడియట్గా దగ్గరికి పిలుచుకొని కౌగులించుకొని, దేవారావు స్వాగతమయ్యా అని పక్కకు కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళే టీ తెప్పిస్తానంటే సార్ నేను టీ తాగనంటే మిల్క్ ఏదో తెప్పించాను. సో దట్ మూమెంట్ ఈజ్ మెమరబుల్ ఫర్ మీ. వేర్ ఐ స్టడీడ్, ఐ హ్యాపెన్ టు వర్క్ యాజ్ ఎ లెక్చరర్. దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్. అక్కడ నుంచి మల్యాల్ జూనియర్ కళాశాల అని చిన్న కళాశాల ఉంది పక్కకు. అక్కడ ఒక కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు చేశాను. అక్కడ నుంచి మంథనీలో జూనియర్ కాలేజీలో చేశాను. అక్కడ నుంచి 1993లో ఐ వాజ్ ప్రమోటెడ్ టు డిగ్రీ కాలేజ్ నిర్మల్లో 9 ఇయర్స్ చేశాను దాదాపు. అక్కడ నుంచి లాస్ట్ ప్లేస్ వచ్చి కరీంనగర్ లాస్ట్కి అవకాశం ఇచ్చారు. ఎక్కడైతే నేను జన్మించిన జిల్లానో అక్కడ కరీంనగర్ డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, అక్కడ 6.5 ఇయర్స్ చేసి రిటైర్ అయ్యాను. నాకు ఈ కళాశాలలో నా అనుభవం ముఖ్యమైనది ఏంటంటే, నేను సనాతన ధర్మాన్ని, ఋషుల జ్ఞానాన్ని బాగా ఆసక్తి కలిగి అధ్యయనం చేసిన వాడిని. చిన్ననాటి నుంచి అంటే స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచి. నేను డిగ్రీ చదివేటప్పుడే పండిత గోపదేవ్ గారి దర్శనం చేసుకున్నాను. ఆర్య సమాజంలో గొప్ప యోగి, గొప్ప దార్శనికుడు, ఆయన తపస్సు చేసినవాడు. అట్లా చాలామంది మహాత్ముల యొక్క దర్శనాలు నాకు భగవంతుడు అనుగ్రహించాడు. అప్పుడే బ్రహ్మసూత్రాలను తీసుకున్నాను. వారు వ్యాఖ్యానం చేసిన ఈ దర్శనాలు, వారి దర్శనాలన్నీ తీసుకున్నాను. షడ్దర్శనాలని మనకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలనే వేదాంత దర్శనం అంటారు, ఉత్తరమీమాంసా దర్శనం అంటారు. 3 పేర్లు ఉన్నాయి దానికి. అయితే ఇది సంక్షిప్తంగా నా ఉద్యోగ జీవితము, విద్యార్థి జీవితం. నాకు ఆధ్యాత్మిక బీజాలు వేసినటువంటి మహానుభావుడు కరీంనగర్ హై స్కూల్లో నేను హెచ్ఎస్సి చదువుతున్నప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్, వారి పేరు నరహర్రావు గారు. వారు తప్పనిసరిగా క్లాసులో అనుకోకుండా, ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త వారు మ్యాథమెటిక్స్ టీచర్ అయినప్పటికీ రామకృష్ణుని సందేశాలు, వివేకానందుని సందేశాలు తరచుగా అప్పుడప్పుడు క్లాస్కి 1-2 అయినా చెప్పి వెళ్ళేవారు. ఆ బీజాలు నాలో 1967-68లో పడ్డాయి. అంటే అప్పటికి నా వయస్సు 16 సంవత్సరాలు. అప్పుడు కరీంనగర్ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి, సారు ఈ పుస్తకాలను గురించి, వీళ్ళని గొప్ప వాళ్ళని గురించి చెప్తుంది కదా, వీళ్ళ పుస్తకాలు ఏమి ఉన్నాయని చెప్పి కూర్చొని చదివేది. తర్వాత దానికి ఏదో నెలసరి చందా కడితే మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అని తెలిసి కాలేజీ లైఫ్లో ఇంకా అవసరం పడలేదు. ఎందుకంటే మా కాలేజెస్లో మంచి లైబ్రరీస్ ఉండేవి ఆ రోజుల్లో, చదువుకునే రోజుల్లో. తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఇంకా మనం కొనుక్కునే వసతి కూడా ఏర్పడుతుంది, మంచి పుస్తకాలు. సో ఇన్ దట్ వే ఐ కుడ్ బిల్డప్ ది రిచెస్ట్ లైబ్రరీ, మోస్ట్లీ ఆఫ్ స్పిరిచువల్ లిటరేచర్, ఆధ్యాత్మికంగా. అట్లా విద్యార్థి దశ, తర్వాత ఉద్యోగ దశ నడిచింది. ఉద్యోగ దశలో ముఖ్యంగా ఏంటంటే, మీకు ఈ నరహర్రావు గారి గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. వారి గొప్పతనం ఏంటంటే,
మ్రోయి తుమ్మెద అనే నవలను కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. వారు కరీంనగర్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు అది రాశారు, ప్రచురించారు. చింతల నరసింహులు వాళ్ళు అంటే కరీంనగర్ పబ్లిషర్సే 2 నవలలు పబ్లిష్ చేశారు, సముద్రపు దిబ్బ, మ్రోయి తుమ్మెద 2 నవలలు. అందులో మ్రోయి తుమ్మెద ప్రత్యేకత ఏంటంటే నారాయణరావు గారని ఒక గొప్ప దేవీ ఉపాసకుడు, దేవీ సాక్షాత్కారాన్ని నిత్యం పొందేటువంటి మహానుభావుడు. తర్వాత హిందుస్థానీ సంగీతంలో, క్లాసికల్ మ్యూజిక్లో ఆయన ప్రోగ్రామ్స్ ఒక 30 ప్రోగ్రామ్స్ వరకు నేషనల్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ మెడ్రాస్ అండ్ బాంబే వచ్చినాయి ఆ రోజుల్లో. అంటే నా తండ్రి గారి వయస్సు వారిది. అదృష్టవశాత్తు నేను వారి రిటైర్డ్ లైఫ్లో నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక 7-8 సార్లు వారిని కలిసి వారి ఇంటికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఏర్పడ్డది. వారి దగ్గర పరిచయం కూడా ఏర్పడ్డది. అట్లాంటి మహానుభావుని యొక్క చరిత్రను మ్రోయి తుమ్మెదలో నారాయణరావును కథానాయకునిగా చేసి ఆ నవలను రాశారు విశ్వనాథ సత్యనారాయణ. రాస్తే అది కరీంనగరంలో ఉన్నప్పుడే రాశారు. ఆ నవలలో ఎన్నోసార్లు నరహరి 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 అనే పాత్ర వస్తుంది. ఈ నరహరి ప్రాణ స్నేహితుడు, దగ్గర స్నేహితుడు నారాయణరావుకి అనే విషయం ఉంది. ఈ నరహరి అంటే ఎవరు, మా సారు కాదు కదా అనే డౌట్ వచ్చింది నాకు. వచ్చి ఒకసారి సార్ రిటైర్ అయిన తర్వాత నాకు ఉద్యోగం చేసేటప్పుడు సార్ ఇంటికి పళ్ళు తీసుకొని వెళ్ళి, సరే ఇట్లా నేను నవల చదువుతున్నప్పుడు నరహరి నరహరి అనే పేరు చాలాసార్లు వస్తుంది, అది మీరేనా అని అడిగితే నాదే బాబు అన్నాడు. కానీ మాకు క్లాస్ టీచర్గా సంవత్సరం పాటు ఉన్న క్లాసులో ఒక్కసారి కూడా నేను మ్రోయి తుమ్మెద నవలను ఒక పాత్రగా నన్ను సృష్టించారు, నన్ను పాత్రగా చిత్రీకరించారు, ఎందుకంటే నేను వారు స్నేహితులం నారాయణరావు గారిని అనే విషయం చెప్పలేదు వారు. అంటే వారికి కీర్తికాంక్ష, ఈ పేరు ప్రతిష్టల మీద వెనకటి వాళ్లకు ఆసక్తే లేదు. మనం అడిగితే కానీ చెప్పలే. అట్లాంటి గురువులు నాకు దొరకటం అదృష్టం. అప్పటి సభ్యత సంస్కారం ఎట్లుండేదంటే, మేము పిల్లలం కాబట్టి ఒకసారి వీధిలో వస్తున్నప్పుడు కరీంనగర్లో నమస్కారం సార్ అని అన్నాను. ఇట్లా సార్ ఏమన్నారు, నమస్కారం బాబు అన్నారు 2 చేతులు ఎత్తి. అప్పటి నుంచి నా లైఫ్లో ఇంకా టీచర్స్కి ఎప్పుడు, పెద్దవాళ్ళకి ఎప్పుడు ఒక చేతి నమస్కారం పెట్టడం అనేది మానేశాను. వారి జీవన విధానాన్ని బట్టి మనం తెలుసుకున్నాం కానీ వారు డైరెక్ట్గా ఇట్లా చేయొద్దు బాబు అని చెప్పలేదు. దట్ వాజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ దోస్. ఆ టీచర్ యొక్క ప్రభావం చాలా ఉంది. రామకృష్ణుడు, వివేకానందుడు మొత్తం నా లైఫ్లోకి ఎంటర్ అయింది వారి యొక్క బోధనల వల్లనే. ఎప్పుడు స్కూల్ లైఫ్లోనే. అక్కడి నుంచి ఇంకా ఐ వెంట్ ఆన్ స్టడీయింగ్ ఇయర్స్ టుగెదర్. ఎవరిని చదివినా సంవత్సరాల కొద్దీ చదివేది. నా ప్రధాన వ్యాసంగం ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయటమే. అది నా గొప్పతనం కాదు, నా పూర్వజన్మ సంస్కారము, తల్లిదండ్రుల యొక్క సంస్కారము. అట్లా సంవత్సరాలుగా గడిచింది. నేను ఏ కాలేజీలో పనిచేసినా నా పిల్లలకు కూడా ఒక మా 1 అవర్ పీరియడ్ కాలేజీలో తప్పనిసరిగా లాస్ట్ 10 or 15 minutes మన సనాతన ధర్మం గురించి, మహర్షుల యొక్క కంట్రిబ్యూషన్ గురించి, తర్వాత మహర్షుల యొక్క జ్ఞానం గురించి, వాళ్ళు మనకి ఇచ్చే గైడెన్స్ను గురించి తప్పనిసరిగా చెప్పేది. కేవలము సనాతన ధర్మంలో ఉన్న వ్యాస, వాల్మీకి, వశిష్ఠాదులను గురించే కాకుండా జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, అరవింద మహాయోగి, ఇట్లాంటి కంటెంపరీ ఎన్లైటెండ్ స్పిరిచువల్ మాస్టర్స్ గురించి కూడా చెప్పేది. సో స్పిరిచువల్ టెంజ్ అనేది లేకుండా నా క్లాస్ ముగించకపోయేది. దానివల్ల నా పిల్లలు కూడా కొంతమంది లాభపడ్డారు. అంటే వాళ్ళకి దేవర్ ఇన్స్పైర్డ్. ఒకతను సన్యాసాశ్రమం తీసుకొని ఆయన మ్యారేజ్ చేసుకోకుండా ఆశ్రమమే పెట్టుకున్నాడు. హీ వాజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. అట్లా అది నా ప్రభావం అని చెప్పను, నేను ఒక క్యాటలిస్ట్గా, ఒక సమిధగా ఉపయోగపడ్డానేమో ఆయనకి. విన్నారు కదండి. ఈరోజు మన అతిథి దేవరావు గారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. ఇదే కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.